మరోవైపు తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ కూడా భేటీ కానుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. రైతు భరోసా విధి విధానాలను ఈ సమావేశంలో ఖరారు చేసే అవకాశం ఉంది. సంక్రాంతికి ముందే రైతు భరోసా నిధులు విడుదల చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తు చేస్తోంది. కాసేపట్లో రైతు భరోసాపై తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ భేటీ కానుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. రైతు భరోసా విధి విధానాలను ఈ సమావేశంలో ఖరారు చేసే అవకాశం ఉంది. అయితే సంక్రాంతికి ముందే రైతు భరోసా నిధులు విడుదల చేసేందుకు ఇప్పటికే రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తు చేస్తుంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నరసింహరావు సిద్ధంగా ఉన్నారు. నరసింహరావు, ఈ రోజు తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కానుంది. ఓన్లీ రైతు భరోసా గురించి చర్చించే అవకాశాలు ఉన్నాయి, మిగతా ఇతరత్ర అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందంటారా? శంకరి, మరి కాసేపట్లోనే బట్టి విక్రమార్క నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ సచివాలయంలో సమావేశం కాబోతుంది. ఈ సమావేశానికి కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి మల్లు బట్టి విక్రమార్కతో పాటుగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిల్ల శ్రీధర్ బాబు ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. సో ప్రధానంగా ఈ సమావేశంలో ఈ రైతు భరోసాకు సంబంధించినటువంటి విధి విధానాలను ఖరారు చేసేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఈ అంశంపైనే చర్చించబోతా ఉన్నారు. వాస్తవానికి రేపు ఈ నెల 4వ తేదీన కేబినెట్ సమావేశం ఉంది. కేబినెట్ సమావేశంలో రైతు భరోసా పైన రైతు భరోసాకు ఆమోద ముద్ర వేయబోతుంది కేబినెట్. సో అంతకంటే ముందు విధి విధానాలను ఖరారు చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఈ రైతు భరోసా విధి విధానాలు ఖరారు చేయడం కోసం బట్టి విక్రమార్క నేతృత్వంలో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. అయితే ఈ గత ఆదివారం రోజున కూడా ఈ కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది, కొన్ని అంశాలపైన చర్చించింది. అయితే వాటిపైన పూర్తి స్థాయి కొలిక్కి రానటువంటి నేపథ్యంలో మరొక మారు సమావేశం కావాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఈ రోజు కేబినెట్ సబ్ కమిటీ సమావేశం అవుతుంది. ఇప్పటికే ప్రభుత్వము వాస్తవానికి సాగు చేసేటువంటి ప్రతి ఎకరాకి కూడా ఈ రైతు భరోసా ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఉంది. సంక్రాంతి నుంచే ఈ రైతు భరోసాను అమలు చేయాలి, ప్రతి ఎకరాకి 7,500 రూపాయలని రైతుల ఖాతాలో వేయాలనేటువంటి ఆలోచనతో ఉంది. అందుకోసం అవసరమైనటువంటి నిధుల్ని కూడా సమకూర్చుకుంది. సో అయితే ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అనేటువంటి దానిపైన విధి విధానాలను ఖరారు చేసుకోవాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు కొండలకి, గుట్టలకి, అదేవిధంగా రియల్ ఎస్టేట్ వెంచర్లకు కూడా ఇచ్చారు, ఐటీ ట్యాక్స్ ప్లేయర్లకు కూడా, ఐటీ ప్లేయర్లకు కూడా ఇచ్చారు, ఐటీ ఉద్యోగులకు కూడా ఇచ్చారు. సో వాస్తవానికి కొండలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు కూడా ఇవ్వడం వల్ల దాదాపుగా గత ప్రభుత్వ హయాంలో 20,000 కోట్ల రూపాయలు అనర్హులకు వెళ్ళింది, వ్యవసాయం చేయనటువంటి భూములకు వెళ్ళింది అనేటువంటిది ప్రభుత్వము చెప్తా ఉన్నటువంటి మాట. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కాకూడదు, ఎట్ ది సేమ్ టైమ్ వ్యవసాయం చేసేటువంటి, సాగు చేసేటువంటి రైతులకి అన్యాయం జరగకూడదు అనేటువంటి ఆలోచనతో ఉంది. అందులో భాగంగానే ఈ కొండలు, గుట్టలు, వెంచర్లు, సాగు చేయనటువంటి భూములకి దేనికి కూడా ఇవ్వకూడదు అనేటువంటి ఆలోచనతో, రైతు భరోసా ఇవ్వకూడదు అనేటువంటి ఆలోచనతో ఉంది. దాంతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాలా వద్దా, ఐటీ ట్యాక్స్ పేయర్లకి ఈ రైతు భరోసా ఇవ్వాలా వద్దా అనేటువంటి అంశాలపైన మాత్రమే తర్జనా పడుతుంది. దాంతో పాటుగా వ్యవసాయం చేసేటువంటి రైతులలో 10 ఎకరాలకు మించినటువంటి వాళ్ళు ఉన్నారు, 20 ఎకరాలు మించినటువంటి వాళ్ళు ఉన్నారు. సో కట్ ఆఫ్ పెట్టాలా వద్దా, సాగు చేసేటువంటి ప్రతి ఒక రైతుకు 20 ఉన్నా, 30 ఉన్నా, ఎన్ని ఎకరాలున్నా ఇవ్వాలా లేదా, ఏదైనా కట్ ఆఫ్ పెట్టాలా అనేటువంటి అంశం పైన ప్రధానంగా ఈ 3 అంశాలపైన తర్జనా పడుతుంది. గత కొంతకాలంగా ప్రభుత్వము కేబినెట్ సబ్ కమిటీ కూడా ఈ విషయంలోనే ఒక నిర్ణయానికి రాలేకపోయింది మొన్నటి సమావేశంలో. సో ఈ రోజు సమావేశంలో ఫైనల్ ఖరారు చేయబోతున్నారు, విధి విధానాలన్నింటినీ కూడా ఖరారు చేయబోతున్నారు. రేపు కేబినెట్ సమావేశంలో దీనికి ఆమోద ముద్ర వేయబోతా ఉన్నారు కేబినెట్ సబ్ కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయాలకి. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.